వెల్కమ్ టు కెరీర్ పాయింట్. పిల్లలకు పెద్దవాళ్లకు మెమొరీ, కాన్సంట్రేషన్, క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంపొందించుకోవాలో శిక్షణ ఇస్తున్నారు జీనియస్ మైండ్ అకాడమీ వారు. మరి ఈ అకాడమీ నుంచి ఈ కోర్సెస్ విషయాల గురించి మనకు తెలియజేయడానికి రీజనల్ హెడ్ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. అసలు మీ అకాడమీ కాన్సెప్ట్ ఏంటి, బ్రాంచెస్ ఎక్కడున్నాయి? జీనియస్ మైండ్ అకాడమీ అనేది ఒక మలేషియన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ అండి. మాకు ఆల్ ఓవర్ ది వరల్డ్ 14 కంట్రీస్లో ఉంది మా బ్రాంచెస్. అండ్ ఇండియాకి వచ్చేసేటప్పటికి 110 బ్రాంచెస్ ప్లస్ ఉన్నాయన్నమాట. ఆంధ్ర అండ్ తెలంగాణలో వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్లో మదీనాగూడలో హెడ్ ఆఫీస్ ఉంది. ఇది కాకుండా చందానగర్లో ఒక బ్రాంచ్ అండ్ లింగంపల్లిలో కూడా ఒక బ్రాంచ్ ఉన్నాయి. ఓకే, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మీ జీనియస్ జీనియస్ మైండ్ అకాడమీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక న్యాచురల్ వేలో మనిషిలో ఉన్న సెన్స్ ఆర్గన్స్ యూస్ చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనలో ఉన్న కాన్సన్ట్రేషన్ లెవెల్స్, క్రియేటివిటీ లెవెల్స్, మెమరీ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తామన్నమాట ఇన్ అ వెరీ న్యాచురల్ వే. ఓకే, అంటే ఎలాంటి కోర్సెస్ ఉంటాయి మీ దగ్గర? ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి కలిపి ఒక కామన్ ప్రోగ్రామ్ ఉంది. పిల్లల ప్రోగ్రామ్ వచ్చేసి సూపర్ సెన్సరీ డెవలప్మెంట్ అంటాం అనమాట. ఇది వచ్చేసి ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 5 years to 15 years మధ్యలో పిల్లలకు ఉంటుంది. అంటే ఏజ్ లిమిట్ ఉంది? ఇది ఏజ్ లిమిట్ ఉంది దీనికి. అదే పెద్దవాళ్ళకి సేమ్ ప్రోగ్రామ్ అబౌవ్ 15 years to 60 years వరకు చేస్తున్నాము. అబౌవ్ దట్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ డౌన్. ఓకే. సో మేజర్గా ఇప్పుడు పిల్లల ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి కామన్గా మనకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎస్పెషల్లీ అకాడమిక్స్ పార్ట్కి వచ్చేటప్పటికి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంతా బాగానే చేస్తారు పిల్లలు, కానీ అకాడమిక్స్ పార్ట్కి వచ్చేటప్పటికి దే డోంట్ షో ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ అనేది ఎలా జనరేట్ చేయాలి, సో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే పిల్లల్లో ఉన్న న్యాచురల్ స్కిల్స్ని మనం బయటికి తీసుకురావాలి. సో స్కిల్స్ని ఎలా బయటికి తీసుకొస్తాము? హ్యూమన్ బీయింగ్లో ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ 2 parts ఉంటాయి. సో మనం జనరల్గా ఎక్కువగా లెఫ్ట్ బ్రెయిన్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఉన్న హ్యూమన్ బీయింగ్స్లో. ఏంటి అంటే లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళు చాలా క్యాల్కులేటివ్గా ఉంటారు. అంటే నేను ఏం చేస్తే నాకు ఏమొస్తుంది, నేను ఇది ఎందుకు చేయాలి, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అనలిటికల్ స్కిల్స్ అనేది టూ హైగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి, ఏం చేస్తే ఏమొస్తుంది అనేసి. అదే రైట్ బ్రెయిన్ వచ్చేసారనుకోండి, దే ఆర్ వెరీ క్రియేటివ్, ఎమోషనల్గా కూడా ఉంటారనమాట వాళ్ళు. సో ఐదర్ రైట్ బ్రెయిన్ టూ హై ఆర్ లెఫ్ట్ బ్రెయిన్ టూ హైగా యూస్ చేసినా ఆ బ్యాలెన్స్డ్నెస్ అనేది ఉండదు. సో మేమేం చేస్తామంటే మా ప్రోగ్రామ్ ద్వారా డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్డ్గా యూస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాం. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాళ్ళకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తాం. ఇందులో వచ్చేసి స్లైట్గా మెడిటేషన్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ అని చేపిస్తామన్నమాట. ఎస్పెషల్లీ బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇందులో మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఎప్పుడు జనరల్గా మనము 2 చేతులతో ఒకేలాంటి పని చేస్తూ ఉంటాం. అలా కాకుండా బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు 2 చేతులతోటి 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇది మేజర్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్. దీనివల్ల ఏంటంటే మన బ్రీతింగ్ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఇందులో మన యోగా చేసేటప్పుడు కానివ్వండి, మెడిటేషన్ చేసేటప్పుడు రిలాక్స్డ్ స్టేట్కి ఎలా తీసుకొస్తాము, ఈ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ తోటి అలా తీసుకొస్తాం. ఇంకొకటి ఐబాల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. దీనివల్ల కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కాకుండా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట ఇందులో. సో స్టూడెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది, అంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన లైఫ్ ని మనం ఎలా మంచిగా చేసుకోవాలి స్టూడెంట్స్ కి అంటే ఏజ్ ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. వాళ్ళకి అందరికీ ఒకేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కాన్సెప్ట్ అర్థం అవ్వదు. బికాస్ 5 years నుంచి 15 years వరకు ఒక ఏజ్ గ్రూప్ లో తీసుకుంటాము. సో ఎవరికి అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్తాము. అండ్ కంప్లీట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది. ఓకే. సో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు చేయడానికి కూడా. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం యాక్టివిటీస్ చేపిస్తాం అనమాట. వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ చేపిస్తాం, తర్వాత ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం, తర్వాత మెయిన్ కాన్సెప్ట్లోకి తీసుకెళ్తాం. అది టీచ్ చేశాక ఒక రిలాక్సేషన్ చేపించడము, వాళ్ళని ఎప్పుడైనా కానీ ఒక ఆల్ఫా స్టేట్లో ఉంచడానికి చూస్తాం. ఆల్ఫా స్టేట్ అంటే ఒక రిలాక్స్డ్ స్టేట్లో ఉండడం. బ్రెయిన్ మనం ఎంతవరకు రిలాక్స్డ్గా ఉంటామో మనలో అంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే మనిషి కాన్సన్ట్రేట్ చేస్తాడో ఆటోమేటిక్గా మెమరీ లెవెల్స్ అనేది దానికి లింక్ అయి ఉంటుందన్నమాట. సో దీంతో వేరే అన్ని కూడా ఆస్పెక్ట్స్ నేను చెప్పినట్టు ఇప్పుడు లైక్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్లో కూడా మంచి చేంజ్ వస్తుంది.
ఇది అయిపోయాక వాళ్ళలో స్టడీ స్కిల్స్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా మనం డ్రాస్టిక్ చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. హ్యూమన్ బీయింగ్ అన్నాక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. సో ఒకటి అయిపోయాక ఒకటి వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రాక్టీస్. ఓకే. సో మేము చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకోవచ్చు. ఏది కూడా ఎడ్యుకేషన్ పరంగా చేయాలి అలా అంటూ ఏముండదు. సో ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకున్నా కానీ ప్రాక్టీస్ ఇస్ కంపల్సరీ. సో మినిమం 3 months to 6 months బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే కొంచెం బ్యాక్వర్డ్ అయిపోయిన పిల్లలు ఉన్నారు, కొంచెం డల్ పిల్లలు ఉన్నారంటే ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. పెద్దవాళ్ళకి కూడా ఉంది అంటున్నారు. అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి సేమ్ కాన్సెప్ట్స్ సేమ్ కోర్సెస్ ఉంటాయా? పెద్దవాళ్ళకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయా? ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆస్పెక్ట్స్ అనేవి ఇందులో యాడ్ అయి ఉంటాయి అనమాట. యూస్ఫుల్ థింగ్స్ లైక్ పెద్దవాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, క్రియేటివిటీ కాకుండా ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఒక రిలాక్స్డ్ స్టేట్లో ఎలా ఉండాలి. జనరల్గా పెద్దవాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు అందరూ వర్కింగ్ పీపుల్. అవును. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు. వర్క్ చేసుకొని మళ్ళీ ఇంట్లో చేసుకొని అన్ని చేసుకోవాలంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. సో ఈ ప్రాక్టీస్ సెషన్స్ అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి కూడా 2 days ఫుల్ డే వర్క్ షాప్ ఉంటుంది అనమాట. ఓన్లీ వీకెండ్సే ఉంటుంది. సో ఇట్స్ అ ఫీజిబుల్ టైమ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. సో వాళ్ళు వచ్చారనుకోండి, మేము వాళ్ళకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ టీచ్ చేసి వాళ్ళని కూడా సేమ్ వీళ్ళలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ చేపిస్తాము, ఎక్సర్సైజెస్ చేపిస్తాము, డిఫరెంట్ కాన్సెప్ట్స్లో తీసుకెళ్తాం వాళ్ళని. ఒక రిలాక్స్డ్ స్టేట్, ఆల్ఫా స్టేట్ అంటాం, దానికి తీసుకెళ్ళి దెన్ వీ స్టార్ట్ టీచింగ్ దెమ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, హౌ టు బీ ఇన్ ఎ రిలాక్స్డ్ స్టేట్, స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో వాళ్ళు డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఓకే. ఈ ప్రోగ్రాంలో ఉన్న యునిక్నెస్ ఏంటంటే వన్స్ ద ప్రోగ్రామ్ ఈస్ కంప్లీటెడ్, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, నేను వాళ్ళకి కంప్లీట్గా బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను. ఓకే. అంటే కళ్ళకి గంతలు కట్టేస్తాను అనమాట. ఓకే. మీరు తర్వాత ఇన్స్టెంట్గా మీ దగ్గర ఉన్నది ఏది తీసిచ్చినా కానీ వాళ్ళు ఏదైనా రికగ్నైజ్ చేయగలుగుతారు. ఓకే. అంటే వాళ్ళల్లో ఉన్న బికాస్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే కంప్లీట్గా లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళలో ఉన్న సెన్సెస్ అనేవి, సెన్సరీ పర్సెప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. సో దీనితోటి వాళ్ళు సెన్సరీ పర్సెప్షన్ యూస్ చేసుకొని, అంటే మన పంచేంద్రియాలు అంటాం, అవి యూస్ చేసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి మనకు చెప్తారు, ఈవెన్ దో బ్లైండ్ ఫోల్డ్. ఓకే. సో ఇప్పుడు మనతోటి మా వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఈజ్ దేర్, ఆదర్శ్. తను మీకు చేసి చూపిస్తాడనమాట అది ఎలా చేయాలనేది. ఓకే ఆదర్శ్. సో నా దగ్గర కొన్ని కలర్ కార్డ్స్ ఉన్నాయి, యూనో కార్డ్స్ ఉంటాయి మనకి జనరల్ గా, అవే కార్డ్స్. ఇవి కూడా ఏం స్పెషల్ కార్డ్స్ ఏమి కాదు. వాళ్ళు కళ్ళ గంతలు కట్టినా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు వాళ్ళ సెన్సెస్ యూస్ చేసుకొని. మన పంచేంద్రియాలు అంటే కళ్ళు కాకుండా వేరేవి యూస్ చేసుకొని, అంటే ఆడిటరీ సెన్సెస్ అవ్వచ్చు, విజువల్ సెన్సెస్ అవ్వచ్చు, స్మెల్, టచ్, అవన్నీ యూస్ చేసుకొని చేస్తారు. సో ఇప్పుడు నేను జస్ట్ ఒకటి తీసిస్తాను, అదేంటో చెప్తాడనమాట. ఓకే. Color green number 9. Color green number 9. Okay. Okay. So I'll just give one more. Okay. Yeah. Books. Books picture. Okay. Black color star 1. Okay. Okay. Five red color hearts. Okay. You give anything, it is up to you. Okay. మీకు ఇష్టమైనది ఇవ్వచ్చు. Pineapple. Okay, thank you ma. అసలు అంటే కళ్ళ గంతలు కట్టినా కూడా చూడకుండా కేవలం సెన్స్తోని ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే తను ఏం చెప్తున్నాడు, కలర్ అండ్ ఏ బొమ్మలు ఉన్నాయి వాటిపైన ఏ షేప్లో ఉన్నాయి అవి కూడా చెప్తున్నాడు. సో ఇదంతా ఎలా సాధ్యం అంటారు? అదే నేను చెప్పాను, ఎప్పుడైతే మనము ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో, రిలాక్స్డ్ స్టేట్లో ఉంటామో ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఏం చెప్తారంటే మనిషి తన 5 సెన్స్ ఆర్గన్స్ని ఓన్లీ 25% మాత్రమే యూస్ చేసుకుంటారంట.
మిగిలిన 75% డార్మెంట్ స్టేట్ లో ఉంటాయి. కానీ మనకు ఉన్నది మనం యూస్ చేసుకోవట్లేదు ఇక్కడ. సో దాన్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ కాన్సన్ట్రేషన్ మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్డ్ గా కూడా ఉండాలన్నమాట. అంటే రెండు ఈక్వల్ గా ఉండాలి. ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా కష్టమే. సో ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తామంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ టీచ్ చేసేటప్పుడు వాళ్ళని ఎప్పుడు ఒక రిలాక్స్డ్ స్టేట్ లోకి తీసుకెళ్లేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తాము. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో ఆటోమేటిక్ గా బ్రెయిన్ అనేది ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ కి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు వాళ్ళ సెన్సరీ పర్సెప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో డిఫరెంట్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. బ్రెయిన్ ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది, బీటా స్టేట్, థీటా స్టేట్ అని డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. బ్రెయిన్ వేవ్స్ అంటాం మనం వాటిని. ఎప్పుడైతే మనిషి ఆల్ఫా స్టేట్ లో ఉంటాడో హైయెస్ట్ రిలాక్సేషన్ స్టేట్ అంటాం అనమాట దాన్ని. అప్పుడు మనం ఏది చేయాలనుకున్నా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ స్టేట్ లో ఉండడం వల్ల వాళ్ళల్లో ఉన్న సెన్స్ ఆర్గన్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయి. మీన్ సెన్సరీ పర్సెప్షన్ అంటాం దాన్ని. దాంతో వాళ్ళు టచ్ చేసుకొని, ఇప్పుడు మీరు చూసారు బాబు ఇలా టచ్ చేశాడు, లేకపోతే ఇలా పెట్టుకున్నాడు, ఆడిటరీ సెన్సెస్ లేదంటే విజువల్ సెన్సెస్ ఇలా పెట్టుకొని చేశాడు. సో అవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు తనంటే కళ్ళ గంతలు కట్టుకున్నాడు చేశాడు అంటే బ్లైండ్ వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అంటే 100% చేయొచ్చు. బ్లైండ్ పిల్లలంటే బార్న్ బ్లైండ్, డిసీజ్డ్ బ్లైండ్ అంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి బ్లైండ్ అయిన వాళ్ళు కానివ్వచ్చు, లేకపోతే యాక్సిడెంటల్ బ్లైండ్ అయిన వాళ్ళు కావచ్చు. ఎవరికైనా ఇది 100% సాధ్యం. అండ్ మేము ఆల్రెడీ చాలా మందికి కూడా చేసాము. చాలా మంది పిల్లలకి చేసాం. వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ లో అది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 2 స్కూల్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము మేము, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళతోటి. సో డిస్కషన్స్ ఆర్ ఆన్ ద వే. ఒకసారి ఫైనలైజ్ అయిపోయాక వాళ్ళ దగ్గర కూడా చేస్తాం మేము. అంటే ఇప్పుడు నార్మల్ పిల్లలకి అంటే ఓకే, స్పెషల్ కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది 100% చేయొచ్చు. వీళ్ళకి చేయొచ్చు, వీళ్ళకి చేయకూడదు అంటూ ఏది లేదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ దేర్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్. సో ఇప్పుడు స్పెషల్ నీడ్ చైల్డ్ కూడా ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు మనకి డెమాన్స్ట్రేషన్ చూపిస్తారు. సో అనురాధ గారు, స్పెషల్ నీడ్ చైల్డ్స్ కూడా ఈ పర్ఫార్మెన్స్ చేయగలరు అని చెప్పారు కదా. డెఫినెట్లీ. సో అఖిల ఉంది. యా, సో అఖిల ఈజ్ అ స్పెషల్ నీడ్ చైల్డ్ అండి. షీఈ్ ఇన్ టు స్పెషల్ కేర్ స్కూల్. వాళ్ళ మదర్ వచ్చేసి ఫస్ట్ నాకు తీసుకొచ్చి చూపించినప్పుడు నేను అన్నాను, ఐ కాంట్ గివ్ యూ అష్యూరెన్స్ బట్ డెఫినెట్లీ వీ విల్ ట్రై. ఎందుకంటే బ్లైండ్ స్టూడెంట్స్కే ట్రై చేసినప్పుడు వై నాట్ ది స్టూడెంట్స్ కెన్ డూ. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వాట్ చేంజ్ షీ ఈస్ గోయింగ్ టు షో. అంటే ప్రోగ్రామ్ తర్వాత నాకు చేంజ్ చూపించాలి తను ఏదో ఒకటి అనేసి నేను ప్రోగ్రామ్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 months అవుతుంది పాప ట్రైనింగ్ తీసుకొని. ఇప్పుడు వాళ్ళ మదర్ దగ్గర నుంచి నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే తన పనులన్నీ తను చేసుకుంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇంతమంది ఊరికే కూర్చునేది. షీఈ్ అ వెరీ స్లో అన్నమాట. ఏ పని చేసినా స్లోగా చేస్తుంది. తనకి భయం ఏదైనా ఫాస్ట్ గా చేయాలన్న, మాట్లాడినా కానీ చాలా స్లోగా చేస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ మదర్ అనేది ఏంటంటే షీఈ్ రెస్పాండింగ్. కొంచెం అంత ఫాస్ట్ గా కాకపోయినా కానీ రెస్పాండ్ అవుతుంది. తన పనులన్నీ తను చేసుకుంటుంది, డిపెండ్ అవ్వట్లేదు. అండ్ ఇంతకుముందు ఏదైనా కావాలి అని అంటే అసలు అడిగేది కాదు. ఇప్పుడు ఏదన్నా అవసరం అని అంటే షీఈస్ ట్రైయింగ్ టు స్పీక్ అవుట్ అన్నమాట. నాకు ఇది కావాలి అనేది స్లోగా అడగడం అనేది మొదలు పెట్టింది. సో ఇది చూసాక నాకు అనిపించింది, వై కాంట్ వీ డూ ఫర్ దీస్ టైప్ ఆఫ్ చిల్డ్రన్ ఆల్సో. ఇంతకు ముందు కూడా మేము చాలా మంది పిల్లలకి చేసాం, ఒక 6-7 members పిల్లలకి చేసాం ఇలాంటి వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. సో ఇవాళ అందుకని మీరు చూపిద్దాము, ఎవ్రీ వన్ క్యాన్ డూ దిస్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నార్మల్ పీపుల్ అనే కాకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు అనమాట. బ్లైండ్ ఫోల్డ్ వాళ్ళు కూడా తను కూడా బ్లైండ్ ఫోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు అఖిల చేస్తుంది మనకి బ్లైండ్ ఫోల్డ్. ఓకేనా, పెడతాను. ఓకే, ఓకే. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ లో హెల్ప్ అవుతాయి. పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే, వాళ్ళలో స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇంకా ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ తను ఇంకా ఎలాంటి చేంజ్ చూపిస్తుంది అనేసి. చెప్పమ్మా. వెరీ గుడ్. రెడ్ నంబర్ 6 అంట. ఓకే, ఇంకొకటి ఇద్దాం.
ఇంకొక పేరెంట్ కూడా అదే చెప్పారు, ఇంతకుముందు మా అమ్మాయి అసలు మాట్లాడేది కాదు, ఇప్పుడు షీ స్పీకింగ్ అవుట్, అవును, చాలా సైలెంట్ గా ఉండేది, లైక్ ఇంట్రోవర్ట్ లాగా ఉండేది అనమాట. సో అలాంటి పాప కూడా ఇప్పుడు స్లోగా మాట్లాడుతుంది, షీఈస్ ఎక్స్ప్రెసింగ్ ద థింగ్స్, అందరిలో కలవడము ఇలాంటివి కూడా చేస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ చైల్డ్ అనేసి. యా వెరీ గుడ్, బ్లూ నంబర్ 8 అని చెప్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉంది తను కూడా, Definitely గా చూస్తేనే చేస్తారు. అర్థమవుతుంది. అంటే ఇక్కడ కూడా నర్వస్ ఫీల్ కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఆ స్పీచ్ అనేది కొంచెం అర్థం చేసుకోవాలి తను అంతే, చెప్పేది. అంతే, అవును. కానీ వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి కిడ్స్ కి. మామూలు వాళ్ళకంటే కూడా వాళ్ళ పనులు వాళ్ళు అట్లీస్ట్ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇప్పుడు నార్మల్ చిల్డ్రన్ కూడా వాళ్ళకి ఎందుకు మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే వీళ్ళకి ఎలాగో స్పెషల్ నీడ్ కాబట్టి స్పెషల్ కేర్ తీసుకుంటారు. నార్మల్ చిల్డ్రన్కి ఏంటంటే పేరెంట్స్ చాలా వరకు వర్కింగ్ ఈ రోజుల్లో, అవును, ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నారు. దీనివల్ల ఏంటంటే పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ గా అయిపోవడము, లేకపోతే ఇంట్రోవర్ట్స్ అయిపోవడం, లేదా టూ మచ్ ఎక్స్ట్రోవర్ట్స్ అయిపోయి హైపర్ గా ఉండేసి మాట వినకపోవడము, అండ్ ఇంకొకటి చదువు దగ్గరకు వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ చూపించకపోవడము. గ్రీన్ నంబర్ 7 అట. వెరీ గుడ్. ఇంకోటి చెప్తావా అఖిల? వెరీ గుడ్. ఇంకొకటి కానీ తను చాలా బాగా మాట్లాడుతుంది, అంటే కొంచెం స్లో కానీ చెప్తుంది, అన్ని చెప్తుంది. అవును. నౌ దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాట్ దే హ్యావ్ సీన్ ఇన్ ద చైల్డ్ అనమాట. డిఫరెన్స్ ఇంత ముందు ఏదైనా చెయ్యమన్నా కానీ నేను చెయ్యను, నాకు రాదు అలా అనడం కాకుండా నేను చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే, కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్, ఎస్పెషల్లీ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్, ఇవన్నిటి నుంచి కాకుండా ఇలా కూడా చేస్తే వాళ్ళది వాళ్ళు చేసుకుంటే పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మేజర్ కంప్లైంట్ ఎడ్యుకేషన్ గురించి, అన్నిట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇష్టం లేదు అని అంటారు. సో అదేంటంటే కౌన్సిలింగ్, మోటివేషన్ అండ్ ఈ టెక్నిక్స్ చెప్పేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ కానివ్వండి, మెమరీ టెక్నిక్స్ కానివ్వండి, ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పేరెంట్స్ కూడా మెయిన్ గా పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉన్నా కూడా మెయిన్ ఫోకస్ గా చదవట్లేదు అనేది పెద్ద కంప్లైంట్ ఉంటుంది వాళ్ళకి. సో మరి మీరు పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇస్తారా ఈ విషయం? యా ఒక్క నిమిషం అయిపోయిందా? ఎల్లో నంబర్ 0. వెరీ గుడ్ అఖిల, థ్యాంక్ యూ. ఓకేనా, తీస్తాను కూర్చో. ఓకే, సో ఇప్పుడు మీరు పేరెంట్ కౌన్సిలింగ్ అన్నారు. ఇప్పుడు పిల్లలకి తీసుకునే కోర్సులో ఏంటంటే 2 day వర్క్ షాప్ ఉంటుంది. సాటర్డే అండ్ సండే ఫుల్ డే ఉంటుంది, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సండే ఈవినింగ్ వచ్చేసి ఒక 2 hours కంపల్సరీ పేరెంట్ సెషన్ ఉంటుంది, కంపల్సరీ అటెండ్ అవ్వాలి పేరెంట్స్. అందులో పేరెంట్స్కి మేము గైడెన్స్ ఇస్తామన్నమాట. పిల్లల్ని ఇంట్లో ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, అండ్ యాజ్ ఎ పేరెంట్ వాట్ ఈస్ యువర్ రోల్ టు హెల్ప్ ద చైల్డ్ టు ఇంప్రూవ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్. అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఫీజు కట్టాను, పంపించాను, నువ్వు చేంజ్ చూపించాలి, నీ దగ్గరే మొత్తం రావాలి అని అంటే రాదు. నేను కూడా హెల్ప్ చేయాలి. యాజ్ ఎ పేరెంట్ ఐ షుడ్ ఆల్సో హెల్ప్ మై చైల్డ్, దెన్ ఓన్లీ యూ కెన్ సీ ద రిజల్ట్. సో అది మేజర్ కాన్సెప్ట్ అనమాట. అక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది పేరెంట్స్కి కానీ చిల్డ్రన్స్కి కానీ. సో డెఫినెట్గా మేము పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం అపార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ కౌన్సిలింగ్. ఓకే. సో అడల్ట్స్కి వచ్చేటప్పటికి అడల్ట్ ప్రోగ్రామ్లో ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి స్పెషల్గా కౌన్సిలింగ్ సెషన్ అంటూ ఏమీ అవసరం ఉండదు పిల్లల గురించి. ఇప్పుడు పేరెంట్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను, అడల్ట్స్ ప్రోగ్రామ్. ఈ అడల్ట్స్ ప్రోగ్రామ్లో వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. మీరు ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకోవాలి, స్ట్రెస్ ఓవర్కమ్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఫౌండర్ ఎవరైతే డాక్టర్ డేవిడ్ టింగ్ గారు ఉన్నారో ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో ఐ ఆల్సో డూ ద బ్లైండ్ ఫోల్డ్. కానీ నేను వచ్చేటప్పటికి ఏంటంటే బికాస్ ఆఫ్ మేబీ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇవన్నీ వచ్చేటప్పటికి నేను బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను, కానీ మేబీ నాట్ ఆల్ ద థింగ్స్ ఐ కెన్ డూ. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ పర్సన్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం, అంటే రిలాక్సేషన్ స్టేట్ లో ఉన్నారా, ఆల్ఫా స్టేట్ లో ఉన్నారా, బీటా స్టేట్ లో ఉన్నారా, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అవన్నీ కూడా అందులో కౌంట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మేము చేసిన అడల్ట్స్ ప్రోగ్రామ్ చేసిన దాంట్లో ఏంటంటే చాలా వరకు 45 years 60 years వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు బ్లైండ్ ఫోల్డే కానీ, వాళ్ళ రెస్పాన్స్ కూడా బాగుందన్నమాట. ఇప్పుడు చాలా మంది మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కూడా చేస్తున్నామని అంటుంటారు. సో దీనిపైన నెగిటివ్ ప్రచారం అయితే ఉంది. సో దీని గురించి మీరేమంటారు? మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అనే టర్మ్ ఈజ్ రాంగ్ టర్మ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అది ఆ పదం అనేది రాంగ్. ఎక్కడ కూడా మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ చేయడము అనేది ఎక్కడ సాధ్యమయ్యే పని కాదు. కాదు, దెర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్.
దాన్ని మిడ్ బ్రెయిన్ అంటాం సైన్స్ లో, కానీ దాన్ని యాక్టివేట్ చేయడం అనేది సాధ్యం కాదు. చాలా మంది చేసినట్టు కూడా హిస్టరీలో లేదు, ఎక్కడా లేదు. సో దాన్ని ఏంటంటే యాక్చువల్లీ ఈ టర్మ్ అనేది బయట కంట్రీస్ లో ఎక్కువ యూజ్ చేస్తారు, లైక్ జపాన్, కొరియా అండ్ మలేషియాలో ఈ టర్మ్ యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ ని మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఆ టర్మ్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అయింది అనమాట ఇండియాకి. అవ్వడం వల్ల ఇక్కడ ఏంటంటే మనకు ఆ టర్మ్ ని మనం క్లియర్ గా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి అంటూ ఏం లేదు, బట్ ద టర్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రాంగ్ టర్మ్ అనమాట. అది చాలా మందికి క్లారిటీ లేదు, ఎక్కడా కూడా మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ చేస్తాం అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎవరైనా 2 రోజుల్లో నేను ప్రోగ్రామ్ చేసి మీ పిల్లల్లో చేంజ్ తీసుకొస్తానంటే నమ్మాల్సిన అవసరమే లేదు, అది ఎక్కడ సాధ్యమేదే కాదు. నో వన్ ఈజ్ ఎ బార్న్ జీనియస్, 1 డేలో 2 డేలో ఎవరిని జీనియస్ చేయలేం. డెఫినెట్గా దానికి ఫాలోఅప్ క్లాస్ అనేది ఉండాలి పిల్లలకి, దాని కంటిన్యూస్ టెక్నిక్స్ చెప్పాలి వాళ్ళకి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మనకి చేంజ్ వస్తుంది. పెద్దవాళ్ళైనా సేమ్ థింగ్, వాళ్ళు కంపల్సరీ చేస్తేనే వస్తుంది. యాక్చువల్గా కోర్సు చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ వాళ్ళలో ఎన్ని డేస్కి చేంజ్ కనిపిస్తుంది? ఇప్పుడు ఇన్ని డేస్కి ఈ స్టూడెంట్లో చేంజ్ కనిపిస్తుంది అంటూ పర్టికులర్గా చెప్పలేమన్నమాట, ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. నేను ఒక టైంలో చేంజ్ చూపిస్తాను, ఇంకొకరు ఇంకొక టైంలో చూపిస్తారు, వాళ్ళపైన డిపెండ్. దీనికి ఏంటంటే మేము బ్రెయిన్ వేవ్ అనాలిసిస్ అనేది ఒకటి చేస్తామన్నమాట. ఈ బ్రెయిన్ వేవ్ అనాలిసిస్లో వచ్చేసి ప్రస్తుతం స్టూడెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్, రిలాక్సేషన్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్, అటెన్షన్ లెవెల్స్, ఈ 4 లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మాకు న్యూరో ఫీడ్బ్యాక్ సిస్టంలో తెలుస్తుంది. న్యూరో హార్మోని అనేసి మేము యూస్ చేస్తాం, న్యూరో ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటాం అనమాట. అందులో వాళ్ళ బ్రెయిన్ ఇప్పుడు ఏ స్టేట్లో ఉందనేది ఈ 4 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక గ్రాఫ్ వస్తుంది, రీడింగ్ వస్తుంది, దాంతో మేము పేరెంట్స్కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బిఫోర్ ద కోర్స్ స్టార్ట్స్ వీ టేక్ ద టెస్ట్ అనమాట. సో ఈ స్టేట్లో ఉన్నారు ఈ బాబు ఇప్పుడు, ఈ పాప కానీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ద టైం చెప్తాం అనమాట, అప్రాక్సిమేట్ టైం, మేబీ 2 months, 3 months, 4 months. ఇప్పుడు వాళ్ళలో రిలాక్సేషన్ స్టేట్ ఎక్కువ ఉంది అంటే స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు తొందరగా చేంజ్ చూపిస్తారు, ఆటోమేటిక్ గా కాన్సన్ట్రేషన్ తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. అదే కనుక ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకోండి, కాన్సన్ట్రేషన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. సో ఈ బ్రెయిన్ వేవ్ అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇలాంటి విషయానికి. సో ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీషన్ అయిపోయాక కూడా మేము మళ్ళీ ఈ టెస్ట్ రిపీట్ చేస్తాం, అంటే మినిమం 4 months ఆఫ్ టైం అయినా తీసుకుంటాం మళ్ళీ రిపీట్ చేయడానికి, ఎందుకంటే 1 month 2 months లో అంత డిఫరెన్స్ రావడం అనేది కష్టం. అప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ తీసుకున్న దానికి బ్రెయిన్ వేవ్ అనాలిసిస్ కి లాస్ట్ తీసుకున్న దానికి మీరు డిఫరెన్స్ చూస్తే అక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది ఎంత చేంజ్ వచ్చిందని. అంటే లైవ్ గా నేను అబ్జర్వ్ చేసి చూసి నాకు తెలియకపోయినా కానీ అలా కూడా చూసుకోవచ్చు. సో పేరెంట్ కౌన్సిలింగ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే మేము పేరెంట్ సెషన్ తీసుకుంటామో అప్పుడు ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, చేంజ్ అనేది ఎలా చూడాలి పిల్లల్లో. ఎందుకంటే అది లైవ్ గా మనం ఏదో పుస్తకాలు చదివినట్టు ఆన్సర్ చెప్పినట్టు ఉండదు. చేంజ్ అనేది బిహేవియర్ లో చేంజ్ రావచ్చు, యాటిట్యూడ్ లో చేంజ్ రావచ్చు, ఇప్పుడు తనలో ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో చేంజ్ వచ్చింది, అలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో చేంజ్ రావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో చేంజ్ రావచ్చు అనమాట. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట పేరెంట్స్ కి. ఓకే అండి, మొత్తానికి చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అసలు అంటే పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, మెమొరీ ఎలా పెంపొందించుకోవాలి, అలాగే కాన్సన్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది, స్ట్రెస్ లెవెల్స్ ముఖ్యంగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది తగ్గిస్తామని చెప్తున్నారు. స్పెషల్ నీడ్ చైల్డ్కి కూడా బాగుంటుంది అసలు, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేలాగా ఒక స్థాయికి అయితే తీసుకొస్తున్నారు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.